అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈ మధ్య కాలంలో నేను కేరళలోని త్రివేంద్రంలో వెళ్ళాను. త్రివేంద్రంలో ఫ్లైట్ దిగి అక్కడ మన పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహం కోసం, ఆయన దర్శనం కోసం వెళ్ళానండి. ఎంత పెద్ద గుడి అండి, నిజంగా ఇప్పటిదండి అది కొన్ని వేల సంవత్సరాలు. ఒక మాట అంటారండి, గర్భగుడి కింద స్వామి కిందనంట కొన్ని కోటాను కోట్ల సంపద ఉందంటండి. ఆ సంపదని ఎన్నో అదృశ్య శక్తులు కాపాడుతున్నాయట. దాని సంపద అంట ఒక భారతదేశాన్ని మనం మళ్ళీ కట్టొచ్చంట. అంత సంపద అక్కడ ఆనాటి చోళరాజులు అందరూ కూడా దాచిపెట్టారంటారు. అటువంటి పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శించడం అనేది మీ జీవితంలో అత్యంత గొప్ప సంఘటనగా చెప్పొచ్చు. ఆ స్వామి కోరిన కోరికలు తీర్చడమే కాదండి, మనం ఏదనుకుంటే అదంతా కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి చాలామంది అక్కడికి వెళ్ళటం నేను చూశాను. నేను వెళ్ళి వచ్చాను, మీరు వెళ్ళిరండి.